వెల్కమ్ టు మోరాంజీ సెవెన్ స్టడీ ఛానల్. మనం నిన్న మొన్న రాజ్యాంగ సవరణల గురించి చర్చించుకున్నాం. రాజ్యాంగ సవరణలో వచ్చేసి మన 91వ రాజ్యాంగ సవరణ గురించి చెప్పుకుంటున్నాం. వచ్చేసి 91వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మంత్రివర్గుల సభ్యులను తగ్గించడం ద్వారా పార్టీ ఫిరాయింపులకు నిరుత్సాహపరచడానికి పార్టీ ఫిరాయింపులకు నిరోధక చట్టాన్ని బలోపేతం చేసేందుకు కింది నిబంధనలు చేశారు. ప్రధానమంత్రితో కలిసి మంత్రివర్గ సంఖ్యలో 15% మించడానికి రాదు. ఇది 15 ఆర్టికల్ -1 ప్రకారం ఉంటుంది. అదే విధంగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ పార్టీకి చెందిన సభ్యుడైన ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హుడైతే సదరు సభ్యుడు మంత్రిగా నియామకానికి కూడా అనర్హుడవుతాడు. ప్రకరణ 75(1)(b). ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య మొత్తం ఆ రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్యతో కలిసి 15%కి మించరాదు, అలాగే 12%కి తగ్గరాదు. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి చెందిన సభ్యుడైనా ఫిరాయింపు చట్టం ప్రకారం అనర్హుడైతే సదరు సభ్యుడు మంత్రిగా నియామకానికి కూడా అనర్హుడవుతాడు. 164(1)(b) ప్రకారం వచ్చేసి ఈ 10వ షెడ్యూల్లో ఫిరాయింపుల వ్యతిరేక చట్టం కింద చట్టంలోని 3/1 సభ్యులు ఫిరాయిస్తే అది ఫిరాయింపు కిందకు రాదన్న నిబంధన తొలగించారు. అంటే ఇప్పుడు చీలికను అడ్డు పెట్టుకొని పార్టీలను ఫిరాయించడానికి సభ్యులకు వీలుండదు. దానికి ఇదంతా ఫిరాయింపులకు సంబంధించి 91వ రాజ్యాంగ సవరణ చట్టం 2004లో చేయడం జరిగింది. అలాగే 92వ సవరణ చట్టం 2004లో చేసి మరో 4 భాషలను కలిపారు. 8వ షెడ్యూల్లో భాషలకు సంబంధించి ఉంటుంది. అవి బోడో, డోగ్రీనే డోంగ్రీ అంటారు, మైథిలి మరియు సంతాలి భాషలు. దీంతో రాజ్యాంగ పరంగా గుర్తింపు పొందిన భాషల సంఖ్య 22కు చేరడం జరిగింది. అలాగే మామూలుగా ముఖ్యమైనది చెప్పుకుంటూ పోతే 95వ రాజ్యాంగ సవరణ చట్టంలకు ఎస్సీ ఎస్టీలకు అమలు చేస్తున్న సీట్ల రిజర్వేషన్ని మనకు పార్లమెంట్ ఉభయ సభలను, రాష్ట్ర శాసనసభలను మరి ఆంగ్లో ఇండియాలకు ఇస్తున్న ప్రత్యేక ప్రాతినిధ్యాన్ని మరో 10 సంవత్సరాలకు పొడిగించడం జరిగింది. అలాగే 96వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం 2011 ఒరియా అనే పదం స్థానాల్లో ఒడియా అనే పదాన్ని చేర్చారు. దీంతో 8వ షెడ్యూల్లో ఒరియా భాషను ఒడియాగా ఉచ్చరించాలి వచ్చిందన్నట్టు. మరియు అయితే 99వ సవరణ చట్టం చాలా ముఖ్యమైనది. 2015 సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకం చేసే సందర్భంలో భారత రాష్ట్రపతి సిజిఐ నాయకత్వంలోని కొలీజియానికి సంబంధించింది. ఇది జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ సంబంధించింది. 2015లో సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సంబంధించి వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు తీర్పునిస్తూ 99వ రాజ్యాంగ సవరణ ద్వారా NJAC రాజ్యాంగ విరుద్ధం అని అది చెల్లదని ఇచ్చింది. సుప్రీం